జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు డయాబెటీస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆదాయాలు గత వారం కంటే కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. స్నేహాలు పెరిగిపోతాయి. అందువలన స్నేహాల వలన తప్పుడు వ్యక్తులతో మీరు స్నేహాలు చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి స్నేహాలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంతా కూడా వీళ్ళు వృత్తిలో ఒక రకమైనటువంటి టెన్షన్ని మీకు తీసుకురావడానికి అవకాశం, అంటే భాగ్యంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా కుంభరాశిలో. కాబట్టి వృత్తిలో ఉన్నటువంటి ఈ ఒడిదుడుకులన్నింటినీ నయం చేయడం, ఆ తర్వాత ఈ పితృఆర్జితమైనటువంటి ధనము, పిత్రార్జితమైనటువంటి బకాయిలు ఏవైతే గతంలో మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ మిథున రాశి వారి యొక్క యాటిట్యూడ్ వలన మీకు బంధుమిత్రులందరూ కూడా దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి ఆస్తి పంపకాలలో అన్నదమ్ములు అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అందులో వారికి తప్పకుండా మీ పైన మీ సోదరులకి ఎవర్షన్ అనేటటువంటిది వస్తుంది. ఆస్తుల కోసం ఫైటింగ్లు చేసుకోవడం అలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. ఆ కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉంటాయి. అయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహాలు చేయడం, తర్వాత భంగపాటు పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులు ఇంకా అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షల్లో ఉత్తీర్ణత అనేటటువంటిది శాతానికి ఎక్కువ అవకాశాలు ఉన్నా కూడా ఇంకా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బాగా చదవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అత్యద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, మరి ఓం శనేశ్వరాయ నమః అంటూ శనివారం నాడు చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు.